వరద ప్రవాహంతో కొండవీటి వాగు ఉప్పొంగుతోంది. గుంటూరు నుంచి రాజధానికి రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. కొండవీటి వాగు ప్రవాహానికి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టలేదు ప్రభుత్వం. సర్కారు నిర్లక్ష్యంతోనే రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని రైతులు మండిపడుతున్నారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లోకి భారీగా కొండవీటి వరద నీరు చేరింది. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. గడిచిన 2 రోజులుగా కురిసిన భారీ వర్షానికి రాజధాని ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంతో పాటు పరిసర గ్రామాలు కావచ్చు, అక్కడున్న పంట పొలాల్లో ఉన్న నీరంతా కూడా కొండవీటి వాగు ద్వారా కృష్ణా నదిలోకి నీరు విడిచిపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. కొండవీటి వాగుకి సంబంధించి మొత్తం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర నుంచి కూడా మొత్తం 6 పంపుల ద్వారా ఈ నీరంతా కూడా కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం రాజధాని ప్రాంతంలో దాదాపుగా 9 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయని చెప్పుకోవచ్చు. అదే సమయంలో రాజధానిలో నిర్మాణాలు జరుగుతున్న ఐకానిక్ టవర్స్ కావచ్చు, మిగిలిన ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. హైకోర్టుకు వెళ్లే దారులన్నీ కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు నీరుకొండ వద్ద కొండవీటి వాగు ఉధృతి చాలా అధికంగా ఉంది. ఆ పైనుంచి వచ్చే నీరంతా కూడా ప్రస్తుతం కృష్ణా నదిలోకి విడిచిపెట్టాల్సిన పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే రాజధాని ప్రాంతంలో ఉన్న ఈ కొండ శాఖమూరు కావచ్చు, ఐనవోలు, బేతపూడి, లాం, నీరుకొండ ఈ ప్రాంతాలు, కృష్ణాయపాలెం, పెనుమాక, ఉండవల్లి ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న పొలాలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. అదే సమయంలో రాజధానిలో నిర్మాణాలు కూడా కృష్ణానదిని తలపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా నీట మునిగింది. ఈ రాజధాని ప్రాంతంలో ఎప్పుడు వర్షం పడినా సరే ఇదే పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. కొద్దిపాటి ఒక 4-5 సెంటీమీటర్ల వర్షం నమోదైతే కనుక ఖచ్చితంగా ఈ రాజధానిలో నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలు కావచ్చు, మిగిలిన పరిసర ప్రాంతాలు కావచ్చు, ఈ గ్రామాల్లో 9 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలు ఇవన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకునే పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఎక్కడికక్కడ వరద నీరంతా కూడా అక్కడ స్ట్రాగన్ అయిపోతున్న పరిస్థితి. ఆ నీటినంతా కూడా ఏదైతే ఈ కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో దీనికి సంబంధించి ఈ లిఫ్ట్ ద్వారానే నీరంతా కూడా కృష్ణానదిలోకి విడిచిపెడుతుంటారు. అయితే ప్రస్తుతం కృష్ణానదిలో కూడా వరద ప్రవాహం పెరుగుతుండటంతో అటు ఏదైతే కొండవీటి వాగు ఎగువనున్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో కూడా కొంత ఆందోళన కనిపిస్తుంది. ఎందుకంటే వర్షాలు ఈరోజు కూడా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ ఇంకా వరద పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారంతా కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కొండవీటి వాగు ఏదైతే ఉందో ఈ వాగు పరిసరాల్లో వ్యవసాయం చేసే రైతులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఈ వరద ఉధృతికి రాజధాని ప్రాంతాల్లో నుంచి వచ్చే వాటర్ కావచ్చు, ఏవైతే ఇవన్నీ ఉన్నాయో పూర్తిగా అక్కడ ఉన్న పంట పొలాలని ముంచేసిన పరిస్థితి కనబడుతుంది. దీంతో తమను ఇప్పటికైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అదే సమయంలో రాజధాని ప్రాంతంలో వరద ఉధృతి ఏ విధంగా ఉంటుంది, అదంతా కూడా కిందకు వస్తే ఎలా ఉంటుంది అనేది చాలా స్పష్టంగా మన వెనక కొండవీటి వాగుకి సంబంధించి ఆ పంపుల ద్వారా వచ్చే వాటరే చాలా స్పష్టమైన సమాధానం చెప్తుందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వెంకటేష్, సాక్షి టీవీ, కొండవీటి వాగు నుంచి.